వెండర్స్ని ఎలా క్రియేషన్ చేయాలి, వెండర్ ఎలా పోస్టింగ్ చేయాలి, వెండర్ లైన్ ఇన్ డిస్ప్లే పోస్టింగ్ చేసినట్టు వెళ్ళి ఎలా చూసుకోవాలి, బ్యాలెన్స్ ఎలా చూడాలి అనే క్లాస్ మేము డిస్కస్ చేసాం. సో టుడే క్లాస్లో మనకి ఆ పోస్ట్ చేసిన అమౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా క్లియర్ చేయాలి అనేది చూస్తాం. ఓకే, సో యాక్చువల్గా వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB16లోకి వెళ్ళి మన బిజినెస్ ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి లైక్ స్టాక్ కానీ ఇన్వెంటరీ కానీ రా మెటీరియల్ కానీ పర్చేజ్ చేస్తూ ఉంటుంది. ఆ పర్చేజ్ చేసిన తర్వాత ఎంతగా పర్చేజ్ చేసామో, ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసామో, ఆ వెండర్ ఏ స్టేటు ఏ డిస్టిక్ అని మనకు తెలియాలి అంటే లైక్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలోకి వెళ్తే మనం చూసుకోవచ్చు. FB11Nలోకి వెళ్ళి చూడొచ్చు ఎంత బ్యాలెన్స్ పెండింగ్ ఉంది అనేసి, ఎంత అమౌంట్ డ్యూలో ఉంది అనేది కూడా చూసొచ్చు. వాటిని మాన్యువల్గా ఎలా క్లియర్ చేయాలి, F-53లోకి వెళ్ళి మాన్యువల్గా ఎలా క్లియర్ చేయాలనేది మనం చూస్తాం. దీంట్లో 3 రకాలుగా ఉంటాయి, 3 రకాలుగా అమౌంట్ పే చేయొచ్చు. ఎలా? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ అనే 3 ఉంటాయి. ఓకే, స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ క్లియరింగ్. ఇప్పుడు 50,000తో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసాం అనుకో, అట్ ఏ టైం 50,000 పే చేసి ఆ ఇన్వాయిస్ని క్లియర్ చేయడం, అది స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. పార్షియల్ క్లియరింగ్, అట్ ఏ టైం 2 or 3 ఇన్వాయిసెస్ అమౌంట్ క్లియరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్ 50,000, ఒక ఇన్వాయిస్ ₹1,00,000, ఒక ఇన్వాయిస్ 40,000, అట్లా 3 ఇన్వాయిస్లు ఉన్నాయనుకో, ఆ 3 ఇన్వాయిస్ల అమౌంట్ అట్ ఏ టైం క్లియర్ చేయటం. 3 ఇన్వాయిస్ల అమౌంట్ మొత్తం యాడ్ చేసి ఒకేసారి క్లియర్ చేయడం. అలానే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్ 50,000, ఒక ఇన్వాయిస్ ₹1,00,000 ఉందనుకుంటే, సో 1,20,000 అంటే 2 ఇన్వాయిస్లు మిక్స్ అవుతున్నాయి. ఒకటేమో 1,00,000 క్లియర్ అవుతుంది, ఒకటేమో ఒక ఇన్వాయిస్లో 20,000 క్లియర్ అవుతుంది. 1,20,000 క్లియర్ చేయొచ్చు, ఇంకో 30,000 పెండింగ్ ఉంటుంది. అలానే చేయొచ్చు పార్షియల్ క్లియరింగ్. తర్వాత రెసిడ్యువల్ క్లియరింగ్, హాఫ్ అమౌంట్ క్లియరింగ్. ఒక ఇన్వాయిస్ ₹1,00,000 పర్చేజ్ చేశారనుకోండి, ఆ ₹1,00,000లో 10,000 ఒకసారి, 50,000 ఒకసారి, 30,000 ఒకసారి, అట్లా హాఫ్ అమౌంట్ క్లియర్ చేసుకుంటూ రావచ్చు, మన ఇష్టం. దీన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. సో ఈ మూడింటిని ఇప్పుడు ఎలా క్లియర్ చేయాలనేది చూస్తాము. సో మన వెండర్ క్రియేషన్ చేసేటప్పుడు, వెండర్ పోస్టింగ్ చేసేటప్పుడు ఓకే, అమౌంట్ క్లియర్ చేసేటప్పుడు మనము కస్టమర్కి కానీ వెండర్కి కానీ మనం టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒక లిమిట్ ఉంటుంది, ఎవరికి ఎంత అమౌంట్ మనం క్లియర్ చేయాలని ఒక లిమిట్ ఉంటుంది, వాళ్ళకి ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇవ్వాలనేది కూడా ఒక లిమిట్ ఉంటుంది. వాటిని మనం క్రియేషన్ చేసుకోవాలి OB83లో. అది క్లియర్ చేసుకొని వెండర్ మాస్టర్ క్రియేషన్లో బ్యాక్ ఎండ్లో అది ఇస్తేనే నీకు అమౌంట్ క్లియర్ అవుతుంది, లేకుంటే క్లియర్ కాదు. చూపిస్తాను. ఓకే, క్లియర్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా గైస్? శ్రీకాంత్, సబ్రీస్, ఎనీ డౌట్స్? స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. యా, చూడండి కనబడుతుందా? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నా అంటే FB11Nలోకి వెళ్తున్నా. నిన్న ఆల్రెడీ మనం ఒక 4 ఇన్వాయిస్ పోస్ట్ చేశాం కదా, ఆ పెండింగ్ ఇన్వాయిస్ మీకు చూపిస్తాను. రామ్ ట్రేడర్స్, నెల్లూరు, TR నగర్. సో ఒకటి 50,000 ఇన్వాయిస్ ఉంది, ఒకటి 70,000 ఇన్వాయిస్ ఉంది. ఓకేనా? టోటల్ ఎంత ఉంది? 1,20,000. వీటిని ఇప్పుడు క్లియర్ చేయాలి. ఓకే, ఇలా చూడండి, ఇలా ఉన్నాయంటే ఓవర్ డ్యూ అని రెడ్ కలర్లో, అదే ఇక్కడ బెల్ సింబల్ ఉందంటే డ్యూ అని, అంటే ఇన్ టైంలో పే చేయాలి. ఓవర్ డ్యూ అంటే మీ టైం అయిపోయింది, ఇంకా మీరు పే చేయలేదని అర్థం. ఈడ కూడా రెడ్ కలర్లో ఉంటుంది. ఓకేనా? కనపడుతుందా? వెండర్ లైన్ డిస్ప్లే కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ స్క్రీన్ ఇలాగే పెట్టి ఇంకో స్క్రీన్ తీసుకుంటాను, న్యూ సెషన్, క్రియేట్ న్యూ సెషన్. ఓకే, ఇలా మనం 6 సెషన్లు తీసుకోవచ్చు, మినిమం 6 సెషన్లు. ఓకే, ఇప్పుడు చూడండి,
వెండర్ మాన్యువల్ పేమెంట్ F-53లోకి వెళ్ళి క్లియర్ చేస్తాను. అది క్లియర్ అవ్వదు చూడండి, ఎందుకంటే మనం టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. F-53 దీన్ని మనం అవుట్ గోయింగ్ పేమెంట్ అంటారు. అవుట్ గోయింగ్ పేమెంట్ టుడే డేట్ ఇస్తున్నాను 04. చూడండి టైప్ వచ్చేసి KZ. అమౌంట్ క్లియర్ చేయాలంటే KZ. పోస్టింగ్ డేట్, కంపెనీ కోడ్, కరెన్సీ, పోస్టింగ్ పీరియడ్ ఇప్పుడు 12 కదా మంది, మార్చ్ అంటే 12 ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా. రెఫరెన్స్ నెంబర్ 01. వెండర్ పేమెంట్, బ్యాంక్ డేటా, బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. అమౌంట్, సో స్టాండర్డ్ క్లియరింగ్ చేద్దాం. ఫస్ట్ ఎంత ఉంది అమౌంట్ మనకి 1,20,000 ఉంది కదా, ఒక బిల్లు క్లియర్ చేద్దాం 50,000తో. 50,000 ఇస్తున్నాను. బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియా ఇచ్చుకోవాలి. వాల్యూ డేట్ ఉంటే వాల్యూ డేట్ ఇవ్వాలి. టెక్స్ట్ వెండర్ పేమెంట్, అకౌంట్, ఆ పర్సన్ ఎవరు, రామ్ ట్రేడర్స్. ఓకే, సెలెక్ట్ చేసుకున్నానా. ఇప్పుడు ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఇస్తున్నా. ఏముంటుంది ఇక్కడ, ఇన్ కంపెనీ కోడ్ వింగ్ ద నెంబర్ రేంజ్ 15 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2022. 15 అనే నెంబరు మిస్ అయిందంట. ఎక్కడ వెళ్ళాలండి గ్లోబల్ సెట్టింగ్లో? నెంబర్ రేంజ్ మిస్ అయితే ఎక్కడికి వెళ్ళి మనం యాడ్ చేసుకోవాలి నెంబర్స్ చెప్పండి గంగాధర్, ఎక్కడికి వెళ్ళి యాడ్ చేసుకోవాలి? గ్లోబల్ సెట్టింగ్స్లో ఇలా నెంబర్ రేంజ్ మిస్ అయింది అంటే ఎక్కడికి వెళ్ళి మనం యాడ్ చేసుకోవాలి గ్లోబల్ సెట్టింగ్స్లో? ఎనీబడి? SBD4. అది ఏంటి, జిఎల్కి సంబంధించింది. OBD4 సార్. తప్పు. FBN1లో వెళ్ళి చేసుకోవాలి. FBN1. ఇలా నెంబర్ రేంజ్ మిస్సింగ్ అంటే నువ్వు ఎక్కడ ఆలోచించకుండా FBN1లోకి వెళ్ళాలి. ఎంతవరకు క్లియర్ అయింది ఇక్కడ? 2,500 చేసాం. 2,501 నుంచి 3,000. సేవ్. నెంబర్ రేంజ్ మిస్సింగ్ అంటేనే ఇక్కడికి రావాలా, గుర్తుపెట్టుకోండి. /n F-53. మళ్ళీ ఒకసారి ఇద్దాం. చూడండి, యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ బిజినెస్ ఏరియా నాట్ పర్మిటెడ్ ఫర్ అకౌంట్. బిజినెస్ ఏరియా వద్దంటుంది, తీసేస్తా. చూడండి, అంటే దాని మీనింగ్ చూడండి, అది అలాంటివి ఎర్రర్స్. మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నా. నెక్స్ట్ ఏముంటుంది, యాన్ ఎంట్రీ ఫీల్డ్ వాల్యూ డేట్ కూడా అవసరం లేదంట, ఇది కూడా తీసేస్తున్నా వాల్యూ డేట్. ఇప్పుడు వచ్చింది చూడండి, ద ఎంట్రీ వింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ టేబుల్ T043G. ఇది వచ్చింది అంటే ఇప్పుడు ఈ ఎర్రర్స్ ఏవైతే వస్తున్నాయో ఇవి మైండ్లో ఫిక్స్ అయిపోండి. దీనికి సొల్యూషన్ ఎక్కడుంది, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ OBA3లోకి వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ చేసుకోవాలి. /n OBA3. ఇది వెండర్కి కస్టమర్కి ఇద్దరికి క్రియేషన్ చేయాలి. చూడండి, కస్టమర్ వెండర్ టాలరెన్సెస్, న్యూ ఎంట్రీస్ ఈడ క్రియేషన్ చేసుకోవాలి. వాళ్ళకి లిమిట్ ఉంటుంది, క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది, ఎంత ఇవ్వాలనేది కూడా. ఓకే, ఈడ చేసుకున్నాం. ఇది చేసుకొని మనం ఏం చేయాలి, మన లైక్ వెండర్స్కి బ్యాక్ ఎండ్లో ఇవ్వాలి. దీనికి కూడా win1 అని ఇస్తున్నాం. మన లిమిట్ కూడా ఇచ్చుకోవచ్చు ఎంత ఉండాలి అనేసి. ప్రజెంట్ ఏం అవసరం లేదు, సేవ్ చేస్తున్నాను. win1 అని ఇచ్చాను, ఇద్దరికి ఉంటుంది, కస్టమర్స్కి వెండర్కి ఇద్దరికి. సో ఇప్పుడు దీన్ని win1 అనేది ఎక్కడ అసైన్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో XK02 /n XK02లోకి వెళ్ళి ఇక్కడ రామ్ ట్రేడర్స్ ఉంది కదా, ఈడ అసైన్ చేయాలా. ఈడ ఇవ్వకపోతే అమౌంట్ క్లియర్ కాదు, ఈడ ఇవ్వాలి. టాలరెన్స్ గ్రూప్
ఈడ ఇస్తే అప్పుడు అమౌంట్ క్లియర్ అవుతుంది. ప్రతి వెండర్కి ఇవ్వాలి, ఈ వెండర్ ఒక్కదానికే కాదు. ప్రియా ట్రేడ్ నీ దగ్గర 1,00,000 మంది ఉంటే 1,00,000 మందికి ఇవ్వాలి, ఇస్తేనే అమౌంట్ క్లియర్ అవుతుంది, లేకుండా కాదు. /F-53 ఇప్పుడు క్లియర్ అవుతుంది చూడండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ వచ్చిందా చూడండి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ ఏంది? 1 ఉంది. అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 1,20,000, నాట్ అసైన్డ్ 70,000. మనం బయట ఇచ్చిందేమో 50,000. మనం 2 బిల్స్ ఉన్నాయి, ఆ 2 బిల్స్లో ఒక బిల్లును మాత్రమే మనం క్లియర్ చేస్తున్నాం. చూడండి, డాక్యుమెంట్ 5/6 కేఆర్ డాక్యుమెంట్ డేట్ మనకి చూడండి, పోస్టింగ్ కీ 31/31. సో ఇక్కడ డేస్ ఇన్ ఏరియాస్ 1/1. ఇప్పుడు 50,000 కాబట్టి ఈ 70,000 అమౌంట్ ఒకసారి క్లిక్ చేయండి. ఇది హైలైట్లో ఉంది కదా, ఇది బ్లాక్లోకి వస్తుంది క్లిక్ చేస్తే 2 టైమ్స్. ఇప్పుడు క్లియర్ అయిందా అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 0. ఇక్కడ 0 రావాలి. సో ఇక్కడ 70,000ని మనం బ్లాక్ చేసాం. అంటే బ్లాక్ అంటే ఎట్లా అంటే మామూలుగా హైలైట్లో ఉన్నది దాన్ని నార్మల్గా చేసేసాం. అంటే ఓన్లీ ఇప్పుడు 50,000 మాత్రమే హైలైట్లో ఉంది. ఓకేనా? యాక్టివిటీలో ఉన్నది డీయాక్టివేట్ చేసాం, ఎందుకంటే మనం ఇచ్చిన అమౌంట్ 50,000, 70,000 ఇవ్వలేదు కాబట్టి ఒకదాన్ని క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు సేవ్ చేయండి. ఇది స్టాండర్డ్ చూడండి, పైన స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. ఇప్పుడు మనం స్టాండర్డ్లో ఉన్నాం, ఇక్కడ స్టాండర్డ్లో సేవ్ చేస్తున్నాం. ఓకే చూడండి, నెక్స్ట్ మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింది. డన్. రూల్స్ ఫర్ పోస్టింగ్ కి 25 and 100,500 సెట్ ఇన్కరెక్ట్లీ ఫర్ HGT XT ఫీల్డ్ అంట. ఓకే 25కి వెళ్ళి చూద్దాం ఒకసారి ఏదో ప్రాబ్లం ఉందో. HDFC బ్యాంక్ ఓపెన్ చేస్తున్నా, చూద్దాం దీంట్లో ఏమైనా ఉందో. దీంట్లో ఏం లేదు. ఓకే 25 అన్నాడు కదా, బ్యాక్ వచ్చేస్తున్నాను ఒకసారి. సో /n OB41 25 కదా నెంబర్ వచ్చింది. అవుట్ గోయింగ్ పేమెంట్ చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది ఈ డెబిట్ క్రెడిట్ డెబిట్ అని మిస్ మ్యాచ్ చేస్తారు. అలా చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు చూడండి, వెండర్ ఇక్కడ డెబిట్లో ఉంది, ఓకేనా? సో నేను ఇది క్రెడిట్ మార్చి సేవ్ చేస్తున్నా. దీనికి 25కి ఆపోజిట్ 35, అది కూడా వెళ్ళి చూసుకోవాలి ఒకసారి. స్పెసిఫై డెబిట్ రివర్స్ పోస్టింగ్కి ఓకే, ఇది యాక్సెప్ట్ చేయలేదు, ఇలాగే ఉండాలి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్లోకి వెళ్తున్నా. జనరల్ డేటా టెక్స్ట్ రిక్వైర్లో ఉంది. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్, బ్యాక్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఇంట్లో ఏం లేదు. పేమెంట్ ట్రాన్సాక్షన్స్, వాల్యూ డేట్ రిక్వైర్లో ఉంది కదా, ఇది సప్రెస్లో పెడతాను. ఒకసారి 35లో కూడా వెళ్ళి చూస్తా, ఎందుకంటే ఆపోజిట్ అది కూడా లింక్ ఉంది. 35 ఇన్కమింగ్ పేమెంట్, 35 25. ఓకే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టెక్స్ట్ రిక్వైర్లో పెడదాం, ఎందుకంటే అన్నిట్లో ఈక్వల్ ఉండాలి. దాంట్లో ఒక రకం, దీంట్లో ఒక రకం ఉండకూడదు. వాల్యూ డేట్ సప్రెస్లో ఉంది. ఒకసారి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో కూడా వెళ్ళి చూద్దాం. /n OB-C4 చూడండి, ఈడ చెక్ OB41లో చెక్ చేసుకోవాలి, మళ్ళీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో కూడా చెక్ చేసుకోవాలి. రెండిట్లో ఈక్వల్గా ఉండాలి, లేకుంటే రాదు. G065 67 కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, చేసే కొద్దీ మీకే వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ రిక్వైర్లో లేదు, రిక్వైర్లో పెడదాం. ఆడ సేమ్ ఉండాలి, ఈడ సేమ్ ఉండాలి.
ఓకే, వాల్యూ డేట్ ఇక్కడ సప్రెస్లో ఉంది. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నా, న్యూ సెషన్ తీసుకుంటున్నా. F-53 చూడండి, ఒక్కొక్క ఇన్వాయిస్ పోస్ట్ అవడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. ఇలా వస్తేనే మనకి సబ్జెక్ట్ వస్తుంది. వాల్యూ డేట్ అవసరం లేదు, తీసేస్తున్నా. ఓకే, ఇప్పుడు 70,000 అన్క్లియర్ చేసేసాను. పేమెంట్ వచ్చిందా? ఇప్పుడు చూడండి, డాక్యుమెంట్ 2501 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. అంటే ఏం చేశాను, 25 అనే పోస్టింగ్ కీలో టెక్స్ట్ అనేది రిక్వైర్లో ఉంది, వాల్యూ డేట్ అనేది సప్రెస్లో పెట్టాను, రిక్వైర్లో తీసేసి. తర్వాత ఫీల్డ్ స్టేటస్లో కూడా సేమ్ అక్కడ ఎలాగ పెట్టాను OB41లో, ఇక్కడ OB-C4లో కూడా సేమ్ అలాగే పెట్టాను. రెండు ఈక్వల్గా ఉండాలి. దాంట్లో టెక్స్ట్ రిక్వైర్లో పెట్టి OB41లో, OB-C4లో సప్రెస్లో పెట్టానుకో ఎంట్రీ పాస్ కాదు. రెండు ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ అమౌంట్ క్లియర్ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు వెండర్ లైన్ ఐటెం డిస్ప్లేకి వెళ్దాం. FB-L1N FB-L1Nలోకి వచ్చాను. ఒకసారి పైన లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తా. చూసారా, 50,000 అనే అమౌంట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ 70,000 కూడా క్లియర్ చేస్తా మళ్ళీ F-53లోనే. చూడండి, సింపుల్ అండి, ఏమంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏముండదు. అయితే కొంచెం నిదానంగా చేయాలి. 70,000 ఒక బిల్లు ఉంది కాబట్టి ఈ 70,000 ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, 70,000, అమౌంట్ ఎంటర్డ్ 70, అసైన్డ్ 70, నాట్ అసైన్డ్ 00. సేవ్. క్లియర్ అయిపోయిందా? ఇప్పుడు FB-L1Nలోకి వెళ్ళి చూడండి, ఎండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్. చూసారా, నో ఐటమ్స్ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు నీకు క్లియర్ అయిపోయింది చూడాలి అంటే కింద క్లియర్డ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వెళ్ళండి, ఈరోజు డేట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. చూడండి, KR అంటే వెండర్ డాక్యుమెంట్, KZ అంటే వెండర్ పేమెంట్. చూడండి, క్లియర్ అయిపోయింది చూపిస్తుంది. ఇలా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను FB-60లోకి వెళ్ళి 2 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాను. /n FB-60 ఒక 3 ఇన్వాయిస్ పోస్ట్ చేస్తా. 0403 ఒక ఇన్వాయిస్ 50,000తో పోస్ట్ చేస్తున్నా. వెండర్ ఇన్వాయిస్, పర్చేజ్ అకౌంట్, ఎంటర్. ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చింది అంటే ఏం చేయాలి? సో అసెట్ రిటైర్మెంట్ అనేది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో సప్రెస్లో అది రిక్వైర్లో ఉంటుంది, అది సప్రెస్లో పెట్టాలి. ఓపెన్ చేస్తున్నాను, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. చూడండి ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి చూడండి. చూడండి, ద డేటా ఈజ్ లాక్డ్ బై యూజర్. సో ఇక్కడ డేటా లాక్ అయిందంట. అప్పుడు ఏం చేయాలి? SN SM12లోకి వెళ్ళి యూజర్ నేమ్ మీది తీసేసి లిస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు లాగా చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. Ctrl A ఇచ్చి సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. డిలీట్. మీకు లాగా మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. రిఫ్రెష్. యా, /n OB-C4 పొజిషన్ win1 G067 రీకన్సిలేషన్ అకౌంట్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్ ఇక్కడ 5 పేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో అసెట్ రిటైర్మెంట్ ఆల్రెడీ సప్రెస్లో ఉంది.
ఒకసారి రిక్వైర్లో పెడతాను చూద్దాం. /n FB60 సేమ్ వస్తుంది. ఓకే, అది అసెట్ రిటైర్మెంట్ ఉంది కదా, ఇది సప్రెస్లోనే పెడుతున్నా. సప్రెస్లో పెట్టిన తర్వాత ఇక్కడ వాల్యూ డేట్ ఉంది కదా, వాల్యూ డేట్ అనేది రిక్వైర్లో పెడుతున్నాను. ఓకే, ఇంకా ఏమేమి మారుస్తున్నాను చూడండి. ఓకే, టెక్స్ట్ రిక్వైర్లో పెట్టా. ఒకసారి OB41లో వెళ్ళి 31 చూస్తాను. /n OB41లోకి వెళ్ళి 31 ఎంట్రీ చూస్తాను. ఇన్వాయిస్, క్రెడిట్ ఇన్వాయిస్. ఈడ కూడా అవి కరెక్ట్గా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, టెక్స్ట్ సప్రెస్లో ఉంది, ఇది రిక్వైర్లో పెడదాం. వాల్యూ డేట్ రిక్వైర్లో పెడుతున్నాను, ఇక్కడ సప్రెస్లో ఉంది. డన్. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ వాల్యూ డేట్. ఓకే, డన్. దీనికి ఆపోజిట్ ఎంత 22 ఉంది కదా, 22లోకి వెళ్తాను. దాంట్లో కూడా కరెక్ట్గా ఉందో చూసుకోవాలి. రివర్స్ ఇన్వాయిస్, ఇక్కడ టెక్స్ట్ రిక్వైర్డ్. వాల్యూ డేట్ రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూద్దాం. /n FB60 ఇలా నాకులాగా ఫాస్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. వాల్యూ డేట్ అవసరం లేదు, ముందు ఎర్రర్ పోయించి చూడండి. ఓకే, క్లియర్. 50,000 సిమ్యులేట్. కరెక్ట్గా ఎర్రర్ని ఐడెంటిఫై చేసామంటే ఏం ఉండదండి, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, డాక్యుమెంట్ 7 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు చూడండి, /n FB11N 50,000 వచ్చిందా. ఓకే, ఇంకా 2 ఇన్వాయిస్ పోస్ట్ చేస్తా సేమ్ పర్సన్ మీదనే. $1 lakh ఇస్తా. FB11Nలోకి వెళ్ళండి, రిఫ్రెష్. ఒకటి 50,000, ఒకటి ₹1,00,000 పోస్ట్ చేశాను. ఇంకో ఇన్వాయిస్ పోస్ట్ చేస్తా. ఇది వచ్చేసి 2 lakhsతో పోస్ట్ చేస్తున్నాను. ఈ చిన్న సెట్టింగ్స్ చేయడానికే మనకు లక్షల జీతాలు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. బట్ కొంచెము ఫస్ట్లో క్రిటికల్గా అనిపించిన
మళ్ళీ చేసే కొద్దీ మీకే వచ్చేస్తుంది సబ్జెక్ట్. స్టార్టింగ్ కదా కొంచెం అలాగే ఉంటుంది. ఓకే, టోటల్ అమౌంట్ ఎంత ఉంది? 3,50,000 ఉంది. ఇప్పుడు నేను ₹1,00,000 50,000 ఈ రెండు ఒకటేసారి క్లియర్ చేస్తా. పార్షియల్ క్లియరింగ్ చేస్తా. ఓకే చూద్దాం. /N/F-53 ఇక్కడ 1,50,000 ఇస్తున్నా, అంటే 2 బిల్స్ కలిపి ఒక దాంట్లో క్లియర్ చేస్తున్నా. చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 3 ఉన్నాయి, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1 ఉంది, అమౌంట్ అసైన్డ్ 1,50,000, అసైన్డ్ 3,50,000, నాట్ అసైన్డ్ 2 lakhs చూపిస్తుంది. ఇప్పుడు స్టాండర్డ్ ఉంది కదా, ఇక్కడ పార్షియల్లోకి వస్తున్నా. పార్షియల్లోకి వస్తే ఇలా షో చేస్తుంది. ఇప్పుడు 2 lakhs అనేది వద్దు కాబట్టి ఇది క్లిక్ చేద్దాం, నార్మల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 1,50,000, 1,50,000, నాట్ అసైన్డ్ 0. ఇది పార్షియల్, 2 బిల్స్ కలిపి ఒకేసారి క్లియర్ చేస్తున్నా. సేవ్. ఓకే, వాల్యూ డేట్ అంట 25లో, పోస్టింగ్కి 25లో వాల్యూ డేటు ఫీల్డ్ ఉంది, అది మనం సర్ప్రైజ్లో పెట్టాలి. ఓపెన్ చేస్తున్నా. $25. వాల్యూ డేట్ ఓకే, టెక్స్ట్ కానీ చూద్దాం. ఫస్ట్ టెక్స్ట్ చూద్దాం పెట్టేసి. రిక్వైర్లో ఉంది కదా, ఇది సర్ప్రైజ్లో పెడుతున్నా. 25కి ఆపోజిట్ 35 ఉంది, దాంట్లో కూడా వెళ్ళి పెడతా. మళ్ళీ బ్యాక్ వచ్చి ఒకసారి ఇస్తా. ఒకసారి ఏదైనా మార్చినామంటే మళ్ళీ బ్యాక్ రావాలి F-53, లేకుంటే క్లియర్ కాదు. ఓకే, మళ్ళీ ఇంకో ఎర్రర్ వచ్చింది, ఒకసారి ఓపెన్ చేద్దాం. ఫీల్డ్ స్టేటస్లో కూడా మనం మార్చినామంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో కూడా మార్చాలి. ఓకే, అక్కడ వెళ్ళి చూస్తాను ఒకసారి. సర్ప్రైజ్లో పెట్టాను కదా, ఈడ కూడా రిక్వైర్లో ఉంది, ఈడ సర్ప్రైజ్లో పెట్టాలి. మార్చినామంటే కంపల్సరీ పెట్టాలి. ఓకే, కనబడుతుందా స్క్రీన్ గైస్? Yes, sir. యా, వాల్యూ. ఓకే, ఓన్లీ టెక్స్ట్ ఒకటే మనం సర్ప్రైజ్లో పెట్టాం, వాల్యూ డేట్ కూడా పెడదాం. చూడండి, ఆ కీస్లలోనే తిరుగుతుంది కానీ వేరే ఏమైనా వస్తున్నాయా? ఏమి రావట్లేదు.
ఆ కీస్లో సపరేట్స్లో ఒకలా ఉంటే ఒకలా వస్తుంది, లేకపోతే ఒకలా వస్తుంది, అట్లుంది అంతే. వాల్యూ డేట్ ఉంది కదా, సపరేట్స్లో ఉంది కదా, ఇది రిక్వైర్లో పెడతా. 35లో కూడా మారుస్తా. అదేవిధంగా ఫీల్డ్ స్టేటస్లో కూడా మారుస్తా. OBC4/n మూడిట్లో మార్చాలో చూడండి. మూడిట్లో మారిస్తేనే అది మారుతుంది, లేకుంటే మారదు. ఇంత స్పీడ్గా మీరు చేయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. లాజిక్లు గుర్తుపెట్టుకోవాలి. రిక్వైర్లో సర్ప్రైజ్ నుంచి రిక్వైర్లో కదా పెట్టాం మనము. గైస్ అంతే కదా. సర్ప్రైజ్ నుంచి రిక్వైర్లో కదా పెట్టాము. చూడండి ఈరోజు ఎర్రర్స్ మీద ఎర్రర్స్ వస్తున్నాయి భయంకరంగా. FB41లో ఎక్కువ వస్తాయి, అవి బాగా చూసుకోవాలి మీరు. ఆ టెక్స్ట్ వాల్యూ డేట్ ఈ రెండిట్లోనే వస్తాయి, ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. సపరేట్స్లో పెడితే ఏమొస్తున్నాయి, రిక్వైర్లో పెడితే ఏమొస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. అంతే, అంతకు మించి ఏం లేదు. క్లియర్. చూడండి ఇప్పుడు వెళ్ళి చూద్దాం. FBL1N రిఫ్రెష్. క్లియర్ అయినాయా? రెండు ఇన్వాయిస్ క్లియర్ అయినాయా? చూడండి ఒకటే ఉంది. ఇప్పుడు ఈ 2 lakhsలో రెసిడ్యువల్ క్లియరింగ్ చేద్దాం. ఈ 2 lakhsలో 1 lakh మాత్రమే క్లియర్ చేస్తా. అది చూడండి. F-53 1 lakh ఇస్తున్నా. 2 lakhsలో ఉంది బిల్లు, 1 lakh ఇస్తున్నా. రెసిడ్యువల్ స్టాండర్డ్ అయిపోయింది, పార్షియల్ అయిపోయింది, రెసిడ్యువల్. ఓకే, ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తాను చూడండి. రెసిడ్యువల్ ఐటమ్ దగ్గర -1 lakh అని అదే తీసుకుంటుంది. అమౌంట్ ఎంటర్డ్ 1 lakh, అసైన్డ్ 1 lakh, నాట్ అసైన్డ్ 0. సేవ్. ఓకే, దీంట్లో కూడా సేమ్ ఏదో 36లో ప్రాబ్లం ఉంది. 36లో వెళ్ళి క్లియర్ చేద్దాం. నెంబర్ పేమెంట్ డిఫరెన్సెస్. టెక్స్ట్ ఓకే, ఈ రెండు సప్రెస్లో పెడదాం, చూద్దాం. సప్రెస్లో పెట్టి వస్తుందా. 36 ఆపోజిట్ 26 ఉంది, దాంట్లో కూడా మారుద్దాం. సప్రెస్లో రిక్వైర్లో పెట్టి సప్రెస్లో పెడుతున్నాం. ఈడ మార్చామంటే FB6లో కూడా మార్చాల్సి వస్తుంది, OBC4లో. ఫస్ట్ చూద్దాం అవుతుందేమో, లేదంటే అవసరం లేదు డైరెక్ట్గా.
మీ లక్ అనుకుంటా ఈరోజు వచ్చిన ఎర్రర్స్ ఎప్పుడు రాలా. $36 వాల్ట్. ఓన్లీ వాల్యూ డేట్ మాత్రం వేసి పెడదాం, రిక్వైర్లో పెడదాం. టెక్స్ట్ మాత్రం సర్ప్రైజ్లో పెట్టాను, వాల్యూ డేట్ ఒకటి రిక్వైర్లో పెట్టాను. 36 ఆపోజిట్ 26 కదా. చూద్దాం. బ్యాక్. ఓకే, ఇక్కడ OBC4లో కూడా వెళ్ళి మారుద్దాం, ఎందుకంటే ఆడ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే పైన రెండిట్లో మార్చాం కాబట్టి ఇక్కడ కూడా మార్చాలి. ఇక్కడ రిక్వైర్లో ఉంది, బ్యాక్. ఇక్కడ టెక్స్ట్ సర్ప్రైజ్లో పెట్టాం. ఓకే, ఇక్కడ సర్ప్రైజ్లో పెడుతున్నా. చూద్దాం. ఓకే, ఆడ మాత్రం మార్చాల్సిందే. టెక్స్ట్ రిక్వైర్డ్, వాల్యూ డేట్ రిక్వైర్డ్, ఫీల్డ్ స్టేటస్లో పెట్టేసాము. బ్యాక్. $36లో అసెట్ రిక్వైర్మెంట్ చూద్దాం ఒకసారి.
సప్రెస్లోనే ఉంది. ఇది వాల్యూ డేట్ అనేది సప్రెస్ పెడుతున్నాను. లేదు అంటే అన్ని రిక్వైర్లో పెట్టి చేస్తాను. ఒక నిమిషం, ఇది కూడా రిక్వైర్లో పెడుతున్నా. ఇది రిక్వైర్లో పెడుతున్నా. 36 అబౌట్ 26 బ్యాక్. అది ప్రాబ్లం. అవుతా చూడండి. ఇప్పుడు 25 వచ్చింది. ఏవైతే సప్రెస్లు ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. సో 35 వచ్చేయండి బ్యాక్, దానికి ఆపోజిట్ 35 దాంట్లో కూడా చూసుకోవాలి. ఓకే, F-53 ఏమంటే సప్రెస్లో పెడితే ఒకలా వస్తుంది, మనం రిక్వైర్లో పెడితే ఒకలా వస్తుంది. క్లియర్? చూడండి, హాఫ్ అమౌంట్ క్లియర్ అయిపోయింది. ఒకసారి వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా, 2 lakhsలో 1 lakh వచ్చేసింది. ఇప్పుడు ఈ 1 lakhలో మళ్ళీ 50,000 చేయొచ్చు, మళ్ళీ 50,000 చేయొచ్చు, అలా తగ్గించుకుంటూ రావచ్చండి. ఇప్పుడు చూడండి, ఈ 1 lakhలో మళ్ళీ 50,000 చేస్తాను. దీన్ని స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ అంటారు. ఇన్ని ఎర్రర్స్ మీకు రావు, ఓకేనా? క్లియర్? 1 lakhలో 50,000 వచ్చింది చూడండి, కేజెడ్ డాక్యుమెంట్. ఇలా అండి, ఇలా స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ క్లియరింగ్ అనేది మన SAP FICలో క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్ శ్రీకాంత్? Yes, sir. యా సమీర్ క్లియర్? గంగాధర్ బొమ్మ కనపడిందా? ఇన్ని ఎర్రర్స్ వచ్చేసరికి ఏం కాదు. OB41 పోస్టింగ్ కీస్ ఉంటాయి. ఆ పోస్టింగ్ కీస్లో వాల్యూ డేట్ ఒకటి, టెస్ట్ ఒకటి. సప్రెస్లో పెడితే ఏమొస్తుంది, రిక్వైర్లో పెడితే ఏమొస్తుంది. సో సప్రెస్లో ఒకసారి పెట్టి చెక్ చేయాలి, రిక్వైర్లో పెట్టి ఒకసారి చెక్ చేయాలి, ఏం ఎర్రర్ వస్తుందని తెలుస్తుంది అంతే. అక్కడ సేమ్ ఉండాలి. OBC4లో కూడా ఫీల్డ్ స్టేటస్లో కూడా సేమ్ ఉండాలి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో టెక్స్ట్ రిక్వైర్లో పెట్టావు, వాల్యూ డేట్ రిక్వైర్లో పెట్టావు, బాగుంది. సో అదేవిధంగా OB41లో కూడా ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడ కూడా టెక్స్ట్ రిక్వైర్లో ఉందా, సప్రెస్లో ఉందా, వాల్యూ డేట్ రిక్వైర్లో ఉందా, సప్రెస్లో ఉందా. సో ఆడ చెక్ చేసుకుంటే చాలు. రెండిట్లో 2 ప్లేసెస్లో సేమ్ ఉండాలి. రిక్వైర్ ఉంటే రిక్వైర్లో పెట్టాలి, సప్రెస్లో ఉంటే సప్రెస్లో పెట్టాలి. ఇక్కడ రిక్వైర్ పెట్టి అక్కడ సప్రెస్ పెట్టామనుకో ఎంట్రీ పాస్ కాదు. అంతే, అంతకు మించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? డన్ గైస్. ఓకే, Yes. బాయ్. సో మార్నింగ్ సెషన్ తీసుకున్నాంలేండి. ఓకేనా? Okay, sir.